అలాగే మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అని అనేవారు. ఇలా అనటము సరికాదు. దైవదూతలు అల్లాహ్ యొక్క కుమార్తెలు కారు కానీ దైవదూతలు అల్లాహ్ యొక్క దాసులు. ఈ రకమైనటువంటి భావన దైవదూతలు అల్లాహ్ యొక్క కుమార్తెలు అని భావించటము అల్లాహ్ యొక్క దాస్యం నుండి తొలగిపోవటము. దైవదూతలు కూడా అల్లాహ్ యొక్క దాసులు అని విశ్వసించటము ఇది సరైనటువంటి దాస్యము. మరి అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారిని కూడా కొంతమంది అల్లాహ్ యొక్క కుమారుడు అని అంటూ ఉంటారు. ఆయన కూడా అల్లాహ్ యొక్క కుమారుడు కాదు, ఆయన కూడా అల్లాహ్ యొక్క దాసుడే. భూమి ఆకాశాల్లో ఉన్నవారంతా కూడా అల్లాహ్ యొక్క దాసులే. ఎవరు కూడా ఆయన యొక్క సంతానము కాదు. అల్లాహ్ కుమార్తెలు కుమారులు సంతానం నుండి పరిశుద్ధుడు. ఇది ఒక లోపము. కాబట్టి ఈ లోపానికి అతీతుడు అల్లాహ్. ఈ రకమైనటువంటి భావన విశ్వాసము అల్లాహ్ యొక్క దాస్యము. 19వ సూరాలో సూరే మరియంలో వాక్యము 88 నుండి 95 వరకు పరిశీలించండి. అల్లాహ్ ఏమంటున్నారు? وقالوا اتخذ الرحمن ولدا لقد جئتم شيئا إدا تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا أن دعوا للرحمن ولدا وما ينبغي للرحمن أن يتخذ ولدا إن كل من في السماوات والأرض إلا آتي الرحمن عبدا لقد أحصاهم وعدهم عدا وكلهم آتيه يوم القيامة فردا. ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నారు? వారు అల్లాహ్ రెహమాన్ ఎవరినో తన కుమారుడుగా చేసుకున్నాడు అని అంటున్నారు. ఇది ఆయనపై గొప్ప అభాండ. చూసారా, ఇది గొప్ప పాపము, అభాండ. ఆ రకంగా చెప్పటము. అల్లాహ్ సంతానము అనే విషయం నుండి పరిశుద్ధుడు. وقالوا اتخذ الرحمن ولدا لقد جئتم شيئا إدا تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا. ఈ మాటకు కారణంగా ఆకాశాలు పగిలిపోవచ్చు, తొందరలోనే భూమి పగిలిపోవచ్చు, పర్వతాలు తునాతునకలైపోతాయి. అంత భయంకరమైనటువంటి మాట ఇది. కాబట్టి అల్లాహ్ యొక్క అందరూ దాసులే కానీ ఎవరు కూడా ఆయనకి సంతానం కారు. వతన్షక్కుల్ అర్దు వతకిర్రుల్ జిబాలు హద్దా అన్ దఅవ్ లిర్రహ్మాని వలదా. వీరు అనే ఈ మాటకు కారణంగా అల్లాహ్ ఎవరినో తన కుమారుడుగా చేసుకున్నాడని. వమా యంబగి లిర్రహ్మాని అన్ యత్తఖిద వలదా. ఆ రహ్మాన్ అల్లాహ్ ఎవరిని కూడా తన కుమారుడుగా చేసుకోలేదు, చేసుకునే అవసరం ఆయనకి లేదు. ఇన్ కుల్లు మన్ ఫి సమావాతి వల్ అర్ద్ ఇల్లా ఆతి రహ్మాని అబదా. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఆయన సమక్షంలో దాసులుగానే సమావేశం అవుతారు. చూసారా, ఎవరు కూడా ఆయన యొక్క కుమారులుగా ఆయన ముందు సమావేశం అవ్వరు, ఆయన యొక్క కుమార్తెలుగా ఆయన ముందు సమావేశం అవ్వరు. భూమి ఆకాశాల్లో ఉన్న వారందరూ ఆయన ముందు దాసులుగానే సమావేశం అవుతారు. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లా తతురుని కమా అతరతి నస్సార్ ఇబ్న్ మర్యమ ఫైన్నమా అన అబ్దుల్లాహి ఫైన్నమా అన అబ్దు ఫఖూల్ అబ్దుల్లాహి వ రసూలు. మీరు హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తుని క్రైస్తవులు ఎలాగైతే దేవుని కుమారుడు అని చేసుకున్నారో అలా నాకు చేసుకోకండి. నేను అల్లాహ్ యొక్క దాసుడిని, కాబట్టి నన్ను మీరు అల్లాహ్ యొక్క దాసుడు అనండి. ఫకూలు అబ్దుల్లాహి వ రసూలు, నేను అల్లాహ్ యొక్క దాసుడిని మరియు అల్లాహ్ యొక్క రసూల్ అని అనండి. నన్ను కూడా మీరు అల్లాహ్ యొక్క కుమారుడు అనకండి, ఇది మహాపాపము. అదే విధంగా అల్లాహ్ మరొక సూరాలో సూర జుఖ్రుఫ్ సూరా నంబర్
43 ఆయత్ నంబర్ 59 కూడా అంటున్నాడు. ఏమంటున్నారు చూడండి, ఈసా అలైహిస్సలాం గురించి అంటున్నారు. ఇన్ హువ ఇల్లా అబ్దున్ అన్అమ్నా అలైహి వజఅల్నాహు మసలన్ లిబనీ ఇస్రాయిల్. మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు హజరత్ ఈసా అలైహిస్సలాం గురించి చెప్తున్నారు కదా ఖురాన్లో, మరి ఆ ఈసా అలైహిస్సలాంని క్రైస్తవులు దేవుడుగా చేసుకున్నారు కదా, మా దేవుళ్ళ కంటే ఆయన ఏమైనా గొప్పవాడా అని చెప్పి మక్కా ముష్రికులు నినాదాలు పెడుతున్నారు. అప్పుడు అల్లాహ్ సమాధానం చెప్తున్నారు, ఇన్ హువ ఇల్లా అబ్దున్. ఈసా అలైహిస్సలాం దేవుడు కాదు, ఆయన కూడా నా దాసుడే. చూసారా, ఆయన కూడా నా దాస్యంలోనే జీవితాన్ని గడిపారు. అన్అమ్నా అలైహి, నేను ఆయనపై అనుగ్రహించాను, అనేకమైనటువంటి సూచన కార్యక్రమాలు చేసే అనుగ్రహాలు నా వైపున నేను ఇచ్చాను. మృతులను బ్రతికించేవారు, కుష్టు వారిని స్వస్థతపరిచేవారు, ఇవన్నీ కూడా నా అనుగ్రహాలు ఆయనకి ప్రసాదించాను. తండ్రి లేకుండా, తండ్రి ప్రమేయం లేకుండా ఆయన నేను సృష్టించాను, ఇది నా అనుగ్రహము. ఇన్ హువ ఇల్లా అబ్దున్ అన్అమ్నా అలైహి వజఅల్నాహు మసలన్ లిబనీ ఇస్రాయిల్. నేను బనీ ఇస్రాయిల్ జాతి ప్రజల కొరకు ఒక ఉదాహరణగా ఆయన్ని పంపించాను, అంతేగాని ఆయన నా కుమారుడు కాదు, ఆయన దేవుడు కాదు అని అల్లాహ్ ఖండించారు. మరి అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా అల్లాహ్ ఖురాన్లో ఆయన కూడా నా దాసుడే అంటున్నాడు. ఎక్కడ? 17వ సూరాలో, సూర బనీ ఇస్రాయిల్ వాక్యం 1, సుబ్హానల్లజీ అసర బి అబ్దిహి లైల మినల్ మస్జిదిల్ హరామ్ ఇలల్ మస్జిదిల్ అక్సా బారక్నాహు లహు లినురియహు మిన్ ఆయాతినా. పరిశుద్ధుడు అల్లాహ్ తన దాసుణ్ణి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒకే రాత్రిలో మస్జిద్ హరం కాబా నుండి మస్జిద్ అక్సాకు తీసుకెళ్లారు. దానినే మేరాజ్ అంటారు, ఇస్రా అంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ ఒకే రాత్రిలో సుమారుగా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, మస్జిద్ అక్సా, పాలస్తీన్, అక్కడికి సుమారుగా 1300 కిలోమీటర్ల దూరం ఒకే రాత్రిలో ఆయన్ని తీసుకెళ్లారు అని అల్లాహ్ అంటున్నారు. ఎవరిని? తన దాసుడిని. అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు? అల్లాహ్ యొక్క దాసుడు. ఆయన కూడా ఆయన అల్లాహ్ యొక్క దాసుడు అని విశ్వసించటము, ఇది అల్లాహ్ యొక్క దాస్యము. హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు కూడా అల్లాహ్ యొక్క దాసుడిని విశ్వసించటము, ఇది అల్లాహ్ యొక్క దాస్యము. అది మిగతావి తర్వాత విందాం.